ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ ఈఈ నూనె శ్రీధర్ తొలి రోజు విచారణలో కీలక అంశాలు వెలుగుచూశాయి. ఏసీబీ కోర్టు అనుమతితో 5 రోజుల కస్టడీ తీసుకున్న అధికారులు అక్రమ సంపాదనపై వివరాలు రాబట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన నూనె శ్రీధర్ 1992లో ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. అనతి కాలంలోనే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా, ఆపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పదోన్నతులు పొందాడు. ఏసీబీకి చిక్కిన సమయంలో కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాంపు డివిజన్ నెంబర్ 8కు ఈఈగా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రీధర్ ఉద్యోగ జీవితంలో పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బు సంపాదించినట్లు ఏసీబీ గుర్తించింది. అక్రమార్జనతో కొనుగోలు చేసిన ఆస్తుల విలువ దాదాపు 7.5 కోట్లపైనే ఉంటుందని అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈఈ శ్రీధర్ కు సంబంధించిన స్థిర చరాస్తుల్ని ఏసీబీ గుర్తించింది. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఓ విలాసవంతమైన విల్లా, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, షేక్పేటలో 1 ఫ్లాట్, అమీర్పేటలో 1 వాణిజ్య భవనం సహా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పలు భవనాలు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా 16 ఎకరాల వ్యవసాయ భూమి, పలు ప్రాంతాల్లో 19 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా తేల్చారు. 2 బైక్లతో పాటు విలువైన బంగారు నగల్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ వివిధ బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించింది. ఈ ఆస్తులన్నీ శ్రీధర్తో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నూనె శ్రీధర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అతనికి వేతనం సహా ఇతర మార్గాల ద్వారా సుమారు 4.5 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఏసీబీ అధికారులు లెక్కించారు. అదే సమయంలో అతనితో పాటు కుటుంబ సభ్యుల వ్యయం దాదాపు 1.88 కోట్లుగా నిర్ధారించారు. ఈ లెక్కన శ్రీధర్కు 2.61 కోట్లు మాత్రమే పొదుపు ఉండాలి. అయితే ఇందుకు భిన్నంగా 5.5 కోట్ల విలువైన స్థిరచరాస్తులు అదనంగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇవన్నీ అతని ఆదాయానికి మించిన ఆస్తులుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో ఈ ఆస్తుల విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. నీటిపారుదల శాఖలో కొందరు ఉన్నతాధికారులకు శ్రీధర్ బినామీగా ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనూ ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సోదాల సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాల్లోని సమాచారం ఆధారంగా శ్రీధర్ ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్ కు దాదాపు ఏడాది క్రితమే చొప్పదండి నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చినా ఓ ఉన్నతాధికారి అండతో అక్కడే కొనసాగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైన ఏసీబీ శ్రీధర్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయమై సదరు ఉన్నతాధికారికి సైతం ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 4 రోజుల విచారణలో శ్రీధర్ నుంచి మరింత కీలక సమాచారం వెలుగులోకొస్తుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.